సమాజంలో ఉండేది కేవలం సన్యాసులు మాత్రమే. అవునండి. ఇవాళ మనం చూస్తే ఈ వైకుంఠ ద్వార దర్శనాల్లో సన్యాసులకి, పీఠాధిపతులకి, ఆచార్యులకి ఎవరికి ప్రాధాన్యత అసలు లేనే లేదు. వీళ్ళని ఎవరిని కూడా మనం ఆహ్వానించాం, వీళ్ళని ఎవరిని కూడా మనం ముందు పిలవం. మనకి ముందు వరుసలో నించిన వాళ్ళందరి గురించి నేను చెప్తే బాగుండదు, కానీ వీళ్ళందరూ సామాజికంగా ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు. కానీ ఉన్నతమైన వైరాగ్య భావం కూడా వీళ్ళలో ఉందా అన్నది ప్రశ్నార్థకమే. నేనేదో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నాను, చీఫ్ సెక్రటరీగా ఉన్నాను, నా హోదాలో నేను వైకుంఠ ద్వార దర్శనానికి వెళితే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నన్ను ఆ మొదటి వరుసలో కూర్చోబెడతారు. మొదటి వరుసలో నేను కూర్చున్నాను కానీ, మొదటి వరుసలో నేను కదిలాను కానీ, మొదటి వరుసలో నా ఆలోచన వైరాగ్య భావంతో ఉన్నదా లేనప్పుడు ఈ ద్వార దర్శనం యొక్క ప్రభావం నా ప్రవర్తన మీద ఏ రకంగా ఉంటుంది? నేను సమాజంలో ఏ విధంగా మార్గదర్శకం చేయగలుగుతాను? ఇవాళ ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరం వస్తున్నారండి. కొంతమంది వాళ్ళ పేర్లు తీసుకుంటే బాగుంది. కొంతమంది వాళ్ళ ప్రవర్తన ఏ రకంగా ఉందో సమాజంలో అందరూ చెప్పుకుంటున్నారు. బయట వస్తే సోషల్ మీడియాలో వాళ్ళ గురించి శీర్షికలు విపరీతంగా ట్రోల్ అవుతూనే ఉన్నాయి. ఏమిటి ప్రయోజనం? మనం ఎవరికి దీని ద్వారా మనం సందేశం ఇద్దాం అనుకుంటున్నాం? మనకి ప్రయోజనం కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఎదుటివాడు కనీసం ఆలోచనలో ఓహో చూడండి ఆ పీఠాధిపతి వచ్చారు, ఆ ఆచార్యుడు వచ్చాడు, ఈ ఉపదేశకుడు వచ్చాడు, ఆ మఠాధిపతి వచ్చాడు, ఆ మందిని ప్రవచనకారుడు వచ్చాడు, ఈయన ఎంతమందిని ప్రభావితం చేస్తున్నాడు, ఆయనకి ఈ ద్వార దర్శనం మొదట లభించడం నిజంగా చాలా మంచి పని చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అని అనుకోవాలి. కానీ మంత్రి మండలిలో ఉన్నాడు కాబట్టి ముందు రావడం, లేదా మీరు ఇందాక అడుగుతున్నట్టుగా న్యాయమూర్తి కాబట్టి ముందు ఉండడం, లేదా నేను మాజీ చీఫ్ సెక్రటరీ కాబట్టి నేను ముందు ఉండడం, ఇది ఏ విధంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో దీనికి ప్రత్యేకత ఉంటుంది? ఈ విధంగా మనం కొన్ని తప్పిదాలు చేయటం వల్ల సమాజంలో ఇదొక వేలంబెర్రితనానికి కూడా దారి తీస్తుంది అని అనిపిస్తోందండి. 20 ఏళ్ల వాళ్ళు, 30 ఏళ్ల వాళ్ళు కూడా, నిన్న మొన్న పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పి బయలుదేరటం, ఇది ఎంతవరకు సబబ్? అదొక మైలురాయిగా మనం భావించాలి. మనలో మార్పు రావడానికి అది సంకేతంగా మనం చూసుకోవాలి. ఈ విధంగా చూస్తే జన్మ ధన్యం అవుతుంది. మా గురువు గారు ఎప్పుడు చెప్తుండేవారు, సద్గురు శివానందమూర్తి గారు, జన్మకో శివరాత్రి అని చెప్పేవారు. ఒక్క శివరాత్రి చాలు ఒక జన్మని మార్చడానికి, తరించడానికని. కాబట్టి ఒకసారి వైకుంఠ ఏకాదశికి వెళితే మన ఆలోచన మారాలి, మన ప్రవర్తన మారాలి. మనం సమాజం వంక ఏ దృష్టితో చూస్తున్నామో అది ఇంకా సరళీకృతం అయ్యి అందరికీ కూడా మనం సమీపంగా వెళ్ళగలిగేటట్టుగా చేయగలిగితే అప్పుడు తరించిన వారం అవుతాం. లేకపోతే ఏదో రాసుకోవడానికి పనికొస్తుంది. నేను 30 సార్లు వైకుంఠ ద్వారంకి వెళ్ళానండి, 15 సార్లు నేను వెళ్ళి దర్శనం చేసుకున్నానండి, ఏమిటి ప్రయోజనం అని ఇవాళ అక్కడ ఎవరు అడగట్లేదు. కాబట్టి మనందరికీ కూడా గర్వభంగం జరగట్లేదు. లేదా ఎవరైనా మీలాంటి మాస్టర్ గారు అక్కడ నిల్చుని ఏమంటే బాగుంది, చాలా సంతోషం సుబ్రహ్మణ్యం గారు, మీరు 15 సార్లు వచ్చారు, ఏమిటి మీలో ఉన్న మార్పు అని ఒకవేళ ఒక ప్రశ్న మీరు అడిగారు అనుకోండి, నేను చెప్పగలగాలి. ఇది ఆధ్యాత్మిక కేంద్రం, ఇది కేవలం వినోదానికి కోసం మనం ఏర్పాటు చేసుకోలేదు. ఎంతో ప్రాధాన్యత ఉన్నది. వైష్ణవ దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం జరిగిందంటే ఎంతో గొప్ప విషయం. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విధంగా కూడా ఆలోచన చేసి ఇంకా మౌలికమైన కొన్ని మార్పులు తీసుకొచ్చి ఎవరైతే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నారో, ఇంకా యాత్రలు చేయలేరు, అలాంటి వారికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసి వైకుంఠ ద్వార దర్శనం మనం కలిగించామనుకోండి, వాళ్ళకి ఉత్తమమైన గతులు లభిస్తాయి. వారికి సమీపంలో ఒకవేళ వారికి వయసు మళ్ళింది కాబట్టి ఒకవేళ వారికి మరణం సంభవించినా కూడా ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సుల వల్ల వాళ్ళందరికీ తప్పకుండా ఉత్తమ గతులు లభిస్తాయి. అలాంటి కొన్ని మనం ఆలోచన చేయగలిగితే సమాజంలో కొంత మార్పు తీసుకురావడానికి అవకాశం ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మేము చెప్తున్నా అర్థం, ఇప్పుడు ఈ సంవత్సరం వెళ్ళారండి, వెళ్ళినప్పుడు ముక్తి మార్గం వచ్చేసింది, మళ్ళీ రెండోసారి ఎందుకు వెళ్తున్నారు? ఆల్రెడీ ముక్తి మార్గం వచ్చేసింది, మళ్ళీ రెండోసారి మీరు చెప్పినట్టు 15 సార్లు వెళ్ళాను అంటే సమాజంలో చూసారు, నేను కాళ్ళు ఎగరేసుకుని ఇన్నిసార్లు వెళ్ళాను
అని చెప్పుకోవడానికి బాగుంటుంది మన అందుకు. అలా కూడా కాదండి, ఒక రకమైన అమాయకత్వం. అమాయకత్వం ఒకటి. రెండు, మనం ఏ మోతాదుల్లో పాపాలు చేశామో మనకి తెలియదు. అవి ఒకసారి వెళితే తీరిపోయిందా, అంత త్వరగా తీరిపోయిందా అనే ఒక ఆశ్చర్యం కూడా కావచ్చు, అపనమ్మకం కావచ్చు, తెలియదు. కాకపోతే దీన్ని ఇంకొంచెం మనం భక్తులందరూ కూడా ఇంకా లోతుగా ఆలోచన చేసి, తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇవాళ చాలా చాలా అత్యద్భుతమైన సౌందర్యంతో ఆ క్షేత్రాన్ని నింపేస్తున్నారు. కానీ తాత్విక చింతన భక్తుల్లో ఎలా రావాలి ఈ సందర్భంగా అన్నది ప్రధానమైన అంశంగా కనిపించట్లేదండి. అద్భుతమైన పూల అలంకారం చేస్తారు, విద్యుత్ శక్తి అలంకారం చేస్తారు. ఓ ఎంత బాగుంటాయి, అంత బాగుంటాయి. అవన్నీ కూడా చూస్తుంటే ఓ అద్భుతంగా విదేశాల నుంచి, ఇతర దేశాల నుంచి అవన్నీ తీసుకొచ్చి స్వర్గంలాగా చేస్తారు. కానీ తాత్విక చింతన భక్తుల్లో పెరగడానికి ఏం చేస్తే బాగుంటుంది? మనం పీఠాధిపతులను అడగాలి, గురువులను అడగాలి. వీళ్ళందరినీ మరి ఏమన్నా కంపార్ట్మెంట్స్ లో పెట్టాలా, పెట్టి వీళ్ళందరి చేత ఏమన్నా ధ్యానం చేయించాలా, వీళ్ళ చేత ఏమన్నా వేరే మార్గం ఏమైనా చెప్పించాలా, నామావళి ఏమన్నా వీళ్ళ చేత జపించాలా? ఏం చేస్తే ఆ చైతన్యంతో వీళ్ళందరూ లోపలికి వెళితే తప్పకుండా తరిస్తారు. మరి 5 లక్షల మంది 10 లక్షల మంది ముక్కోటి ఏకాదశికి దర్శనం చేసుకున్న తర్వాత ఈ 10 లక్షల మంది సమాజంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ ప్రవర్తనలో వచ్చిన మార్పు వల్ల సమాజంలో ఇంకా పెను మార్పులు రావడానికి వీరు దోహదపడాలి అనే దృష్టితో చూస్తే బాగుంటుందని నేను ఈ విషయం చెప్తున్నాను. కానీ వేరే ఉద్దేశం అనుకున్నట్టు ఐటీ అన్నిటికీ కూడా సర్వరోగ నివారణ కాదండి. అన్నిటికీ మనం ఐటీ సొల్యూషన్ పెట్టేస్తే అయిపోయింది అని నేను నమ్మనండి. కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఇది అంత సులభమైన మార్గం కాదు. ఐటీ సొల్యూషన్ పెట్టేశారు చాలా సేవలకి. నాకు తెలుసు అనేక మంది భక్తులు ఫిర్యాదులు చేస్తుండేవారు, ఏమండి 9 గంటల 30 నిమిషాలకి తెరిచారండి కంప్యూటర్లో బుకింగ్స్, 9 గంటల 40 నిమిషాలకి 30,000 టికెట్లు అయిపోయినాయండి అంటారు. ఎలా అయిపోయినాయి? కాబట్టి కొన్నిసార్లు దీన్ని వాళ్ళు ఎవరు బుక్ చేసుకుంటున్నారో కొన్ని కూడలి కేంద్రాల్లో కొంతమంది కూర్చుని దీన్ని మ్యానిపులేట్ కూడా చేస్తున్నారు అని కొన్ని సాక్ష్యాధారాలు కూడా బయటకు వచ్చాయి. కాబట్టి ఈ విధంగా మనకి చాలా చోట్ల కంప్లైంట్స్ వస్తున్నాయి. అలా కాకుండా మనం తిరుమలలో ఇంతకు పూర్వం నడిపించిన మార్గం బానే ఉంది. ఎవరెవరు నడిచి వస్తున్నారో కొండ మీదకి వాళ్ళందరికీ ఆ నడక మార్గంలోనే టోకెన్లు ఇచ్చేయడం, టికెట్లు ఇచ్చేయడం, టికెట్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. లేదు తిరుమల క్షేత్రానికి వేరే రకంగా వస్తారు, అక్కడ కొన్ని కౌంటర్లు తెరుస్తాం, ఆ కౌంటర్ల ద్వారా కొనుక్కుంటారు, లోపలికి వెళ్ళిపోతారు. అనేక సులభ మార్గాలు ఆచరించవచ్చు ఒకటి. రెండు, వాళ్ళ కోసం మనం ఎక్కడైతే నిలుపుదల చేశారో మన తిరుమలలో అక్కడ సౌకర్యాలే లేవని చెప్పి పదే పదే చెప్తున్నారండి. మరి అలాంటి ప్రదేశాలు ఎలా ఎంపిక చేశారు, ఎందుకు ఎంపిక చేశారు, ఇది కూడా ఒక కోణం నుంచి చూడాలి. తర్వాత నాకు కూడా ఎందుకు అనిపిస్తుందంటే 3 ప్రాంతాల్లో ఒకేసారి ప్రమాదం జరిగింది అంటున్నారు. కాబట్టి దీని వెనకాల ఎవరైనా హస్తం ఉన్నదా, ఎవరి దుర్మార్గమైన ఏమైనా ఉన్నదా అనే కోణం గురించి కూడా మనం చూడవలసిన అవసరం ఏర్పడుతుంది.